ప్రాక్టికల్ స్ట్రాటజీ మాస్టరింగ్ చాణక్యాస్ ప్రైజింగ్ గేమ్. ఇప్పుడు నీ చిన్న బిజినెస్లో ఈ టెక్నిక్ని ఎలా వాడాలో చెప్తాను. స్టెప్ 1, ది బ్రాండింగ్ స్ట్రాటజీ. బై డిఫాల్ట్ కస్టమర్స్ అనేవాళ్ళు 3 టైప్స్లో ఉంటారు. 1, ఎక్కువ డబ్బులు పెట్టుకునేవాళ్ళు. 2, మిడిల్లో పెట్టుకునేవాళ్ళు. 3, బాగా తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. అందుకనే నీ ప్రోడక్ట్ని 3 ప్యాకేజీలుగా డివైడ్ చేయి. బేసిక్ 999 పెట్టు, స్టాండర్డ్ 299 పెట్టు. ఇందాక చెప్పాను కదా డికో ఎఫెక్ట్ అని చెప్పేసి. ప్రీమియంది 3499 పెట్టు. ఇలా టార్గెట్ చేయడం వల్ల చాలా మంది 299తో పోల్చుకుంటే జస్ట్ ఒక 500 ఎక్కువ పెడితే ఒక మంచి బ్రాండెడ్ షర్ట్, 3500 రూపాయల ప్యాకేజ్ వస్తుంది కదా అని చెప్పి అనుకుంటారు. అలాగే స్టెప్ 2, టైమ్ బౌండ్ ప్రైసింగ్. అక్కడ అంతేం అర్జెన్సీ ఉండదు, కానీ మనం క్రియేట్ చేస్తాం. నిజానికి చెప్పాలంటే చెయ్యాలి కూడా. ప్రైస్ ఎప్పుడు పర్మనెంట్గా ఒకేలా ఉండకూడదు. ఈ కోర్స్ రేపు రాత్రి 12 గంటలలోపు మాత్రమే 999కి దొరుకుతుంది. ఆ నెక్స్ట్ దీన్ని 2000 పెట్టి కొనాలి అని చెప్పంటే ఈ ఆపర్చునిటీ పర్మనెంట్ కాదని చెప్పి కస్టమర్కి తెలిస్తే వెంటనే డెసిషన్ తీసుకుంటాడు. వాడు ఒకవేళ డెసిషన్ తీసుకోకపోయినా వాడి బ్రెయిన్ అలాగే ప్రాసెస్ చేసి వాడిని ట్యూన్ చేస్తుంది. ద ప్రైజింగ్ స్టోరీ. నీ ప్రైస్ను వాల్యూతో ముడిపెట్టు. నీ ప్రైస్ను కస్టమర్కి జస్టిఫై చేయి. అది ఎలా అంటే, మా దగ్గర కాఫీ 30 రూపీస్ ఎందుకంటే మేము హిమాలయన్ ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తున్నాం, 100% ఆర్గానిక్ బీన్స్నే వాడుతున్నాం, ఇది జస్ట్ కాఫీ కాదు, ఇది ఒక ప్రామిస్ అని చెప్పేసి ఏదో ఒక సొల్లు చెప్పు. చూసావు బ్రో, సింపుల్. ప్రైస్ అనేది జస్ట్ ఖర్చు కాదు, అది నీ బిజినెస్ స్ట్రాటజీ. కస్టమర్ నీకు డబ్బులు ఇచ్చినా కూడా నేనే గెలిచాను అనే ఫీల్ అయ్యేలా చేయడమే అసలైన కిక్. ఎండ్ ఆఫ్ ద డే, డోంట్ జస్ట్ సెల్, మేక్ దెమ్ ఫీల్ స్మార్ట్ అబౌట్ బయింగ్.